మరణం వరకు నమ్మకంగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. నమ్మకం అనేది దేవుడిచ్చేది. నమ్మకం అనేది దేవుడికి చాలా ఇష్టమైన ప్రక్రియ. హింసలు, పరీక్షలు వీటన్నిటి మధ్యన క్రీస్తు మీద నమ్మకం ఉంచుతూ వాటిని తప్పించేందుకు ఆయనని కాదనుకోకుండా ఉండడమే నమ్మకం. జీవ కిరీటము నీకు దేవుడు ఇస్తున్నాడు. విషమ పరీక్షను ఓర్చుకునే మనిషి ధన్యజీవి. ఎందుకంటే అతడు పరీక్షకు నిలిచి మెప్పు పొందిన తర్వాత జీవ కిరీటం లభిస్తుంది. అక్కడ కూడా పరీక్షలో నమ్మకంగా నిలిచిన వారికి జీవ కిరీటాన్ని ఇస్తానని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. దానికి యోగ్యులైన వారికి మాత్రమే దేవుడిచ్చే బహుమానం. అది జీవ కిరీటము అన్నది దేవుడి యొక్క బహుమానాల్లో అత్యంత గొప్ప బహుమానం. ఆ బహుమానము దేవుడు నీకు, నీ యొక్క ఆధ్యాత్మిక జీవితానికి దేవుడు శక్తివంతంగా ఇవ్వబోతున్నాడు. జీవ కిరీటం ఇచ్చేవాడు దేవుడే. జీవ కిరీటము నీకు నడిపించేవాడు దేవుడే. ఆయన ఇచ్చిన జీవ కిరీటము ఎప్పటికైనా నిలిచే ఉంటుంది. ఆ జీవ కిరీటము, దేవుడిచ్చిన ఈ కిరీటము ఏ పరిస్థితుల్లోనైనా నిన్ను గొప్ప చేస్తుంది, ఎలాంటి పరిస్థితుల్లోనైనా నిన్ను లేవనెత్తుతుంది.